జై కాంగ్రెస్ ఈరోజు శంషాబాద్లో సోదరుడు మన డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ గారు, నా తమ్ముడు మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శేఖర్ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరు, మా చెల్లా నరసింహారెడ్డి గారు వచ్చిండ్రు, ఫహీం భాయ్ గారు వచ్చిండ్రు, చాలామంది బ్లాక్ ప్రెసిడెంట్లు ఖాలిద్ భాయ్కి, నవీన్కి, ధనరాజ్కి, ఇస్మాయిల్కి, మా సదాలక్ష్మి గారికి, సులోచన గారికి, విజయ గారికి, గౌతమి గారికి, పేరు పేరున నరసింహ గారికి, కుమార్ గారికి, ఇక్కడ చాలామంది నాయకులు, మా సర్పంచ్ సాబ్కి పేరు పేరున అందరి సమక్షంలో, కాంగ్రెస్ పెద్ద కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో ఇంత పెద్ద ఎత్తున ఇవాళ ఈ సభ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. చాలా ఆలస్యమైంది, నాకు వేరే మీటింగ్స్ ఉండే, వచ్చే వరకు చాలామంది మహిళలు ఉన్నారు, అర్థం చేసుకుంటాను, వాళ్ళకు కూడా ఇళ్ళకి వెళ్ళి పని చూసుకోవాలి. కాబట్టి ఈరోజు రాబోయే నా ఎంపీ ఎలక్షన్స్ పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ సభకు నిజంగా ఇంత పెద్ద ఎత్తున రావడము, ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి మేము చేయూతనిస్తాం, రాబోయే ఎంపీ ఎలక్షన్స్ అందరం కాంగ్రెస్ పార్టీతో ఉంటాం. ఎందుకంటే మొన్ననే 6 గ్యారంటీలు అమలు చేస్తాను రేవంత్ రెడ్డి గారు చెప్పి ఆ 4 గ్యారంటీలు అమలు చేసినారు. కాబట్టి వాళ్ళకందరికీ చాలా బలంగా నమ్ముతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమానికి పెద్ద పీటేస్తుంది. రాబోయే ఏ ఎలక్షన్ అయినా, ఈరోజు నా ఎంపీ ఎలక్షన్స్ వస్తుంది, దాని తర్వాత వచ్చే సర్పంచ్ ఎలక్షన్సే కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్సే కావచ్చు, జెడ్పీటీసీ ఎలక్షన్సే కావచ్చు, కౌన్సిలర్ కార్పొరేట్ ఎలక్షన్స్, అన్ని ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ కుటుంబం కలిసి సాగుదాం, ఒక తాట మీద నడుద్దామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున రావడమే దానికి నిదర్శనం. ఇక రాబోయే ఎలక్షన్లో 100% నా పోటీ బీజేపీ పార్టీతో ఉంది, విశ్వేశ్వర్ రెడ్డి తోటి ఉంది. నేను ఒకటే అడిగిన వీళ్ళందరినీ, గత 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆయన ఎంపీ, నేను 5 సంవత్సరాలు, ఆయనకు నాకు పోలిక చేసి ఆయన ఏం చేసిండో నేనేం చేసినా చూడండి. 5 సంవత్సరాలు ఏమన్నా ఇంటికి రమ్మన్నాడా, ఆదరించిండా, ఏమైనా నిధులు ఇచ్చిండా, ఏదైనా డెవలప్మెంట్ చేసిండా, 111 జీవో ఎత్తేసిండా, అప్పటు మనగూడ రోడ్డు తెచ్చిండా, కోవిడ్ టైంలో బయట తిరిగిండా, ఏదైనా మున్సిపాలిటీకి ఇన్ని డబ్బులు తెచ్చిండా, ఏది చేయని విశ్వేశ్వర్ రెడ్డి ఏంది, ఈ పనులను చేసిన రంజిత్ రెడ్డి ఏంది, రంజిత్ రెడ్డికే ఓటేస్తాం ప్రతి ఒక్కరు చెప్పడం చాలా చాలా సంతోషం. రాబోయే ఎలక్షన్లో డెఫినెట్గా నాకు అందరూ గౌరవిస్తారు, మన్నిస్తారు, నాకు చేయి గుర్తుకు ఓటేస్తారని చెప్పి బలంగా చెప్పడం నాకు చాలా చాలా సంతోషం. 2018లో నాన్ లోకల్ అన్న విశ్వేశ్వర్ రెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. నాన్ లోకల్ అన్నాడు, ఏవేవో చెప్పిన ఆయనను అప్పుడే ఓడిపోయిండు. నాకు ఇవాళ ఇల్లుంది, ఆఫీస్ ఉంది. నేను 1982 నుండి చేవెళ్ళ గడ్డ మీద ఉన్నా, ఇదే రాజేంద్ర నగర్లో, ఇదే శంషాబాద్లో గల్లీ తిరుగుతూ ఇక్కడనే చదువుకున్నా. 90 వరకు చదువుకున్నా, 90 నుండి 95 వరకు ఇక్కడనే ఉద్యోగం చేసిన, 96 నుండి ఇప్పటిదాకా నా వ్యాపారాలన్నీ ఇక్కడే, నా రాజకీయ అరంగేట్రం ఇక్కడ. నేను నాన్ లోకల, విశ్వేశ్వర్ రెడ్డి నాన్ లోకల, విశ్వేశ్వర్ రెడ్డి విఘ్నతగా వదిలేస్తున్నాను. కేటీఆర్ గారు ఇవాళ ఒక కామెంట్ చేశారు, పార్టీ కేసీఆర్ తోటి పదవులు అనుభవించారు, ఇలా అవకాశవాదంతో పార్టీలు మారిన ఓడించాలి అని కేటీఆర్ గారు ఇలా ఒక పిలిపించారు. దానికి ఏం చెప్తారు? ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు కామెంట్ చేయవచ్చు, కానీ నేను నమ్మక ద్రోహం చేయలేదు. తను ఏం కామెంట్ చేసినా నేనేమంటున్నా, ఒక మంచి కామెంట్ చేయాలి. తల్లి పాలు తాగి రొమ్ము కొట్టడం, ఇట్లాంటి కామెంట్స్ నా మీదనే కాదు, ఎవరి మీద ఎవరు కూడా కామెంట్ చేయొద్దు. అది మంచి కామెంట్ కాదు. ఎవరో మొదలుపెట్టిన కామెంట్ని కంటిన్యూ చేయడం చాలా చాలా తప్పు. ఇవాళ కేటీఆర్ గారు కామెంట్ చేస్తున్న ఆయన చుట్టూ ఉన్న నాయకులు ఎవరైనా పార్టీ మారిన నాయకులు ఉన్నారేమో నేను అడుగుతున్నా. నేను పార్టీ ఒక సింబల్ మీద గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు అదే పార్టీలో ఉండి ఆ పార్టీకి కట్టుబడి పనిచేసి మంచి పర్ఫామ్ చేసిందని చెప్పి సీనియర్ నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అన్న రోజులు మర్చిపోయారని నాకు తెలియదు. నా 5 సంవత్సరాల పనితీరు చూసి మెచ్చినాకనే దాని తర్వాత ఎలక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీకి మారిన తప్ప నేను ఎవరికి నమ్మక ద్రోహం చేయలేదు. 100% గెలుస్తానమ్మా. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరికి నిదర్శనం అదే. ఇక నా మీద పోటీ చేసే కొండ విశ్వేశ్వర్ రెడ్డి